మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగలహరి తరువాయి భాగం. చుట్టుపక్కల అమ్మలక్కలు అడగడం రత్తమ్మని, ఆమె సమాధానం విన్న తర్వాత ఒక్కసారి ఉలిక్కి పడింది గీతిక. అసలు ఏం జరిగింది అడగాలి, మావయ్యని అడగాలి అనే అనుకుంది, కానీ ఎప్పుడు ఎట్లా అనేది తోచలేదు. పెళ్ళి వారం రోజుల్లోకి వచ్చింది. అహర్నిశలు ఆలోచిస్తోంది గీతిక తగిన సమయం కోసం. చాకిరీతోనే సరిపోతోంది ఏ రోజు. పొద్దున వంచిన నడుము రాత్రి 12 గంటలకి ఎత్తడం అవుతోంది. సమయమే దొరకడం లేదు. శుభలేఖలు వచ్చాయి. దాంట్లో చంద్రిక పేరు చూస్తూనే కోపం కచ్చా కలిగాయి. ఎట్లా ఉందో చూడవే గీతి అంటూ ఒక శుభలేఖ ఇచ్చింది రత్తమ్మ. చాలా అందంగా కొత్త మోడల్లో కొట్టించారు శుభలేఖలు. చేతిలో శుభలేఖ పెట్టంగానే వంట ఇంట్లో ఏదో పని ఉందని వెళ్ళింది గీతిక. ఆ శుభలేఖని ముక్కలు ముక్కలుగా చించి మండుతున్న పొయ్యిలో పడేసింది. మండుతున్న శుభలేఖని అట్లానే చూస్తూ కూర్చుంది. ఎందుకో విపరీతంగా ఏడుపు వచ్చింది. చేతుల్లో మొహం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. గీతి, ఆ ముగ్గు సగంలో వదిలావే. రతమ్మ లోపలికి వచ్చింది. ఏంటే, ఏమైంది? కంగారు నటించింది. ఏం లేదు, గబగబా అవతలికి వెళ్ళిపోయింది గీతిక. పెళ్లి పనులలో సహాయం కోసమో లేకపోతే గీతిక మీద జాలే కలిగిందో, పెళ్ళి అనుకున్నప్పటి నుంచి గీతికకి చాలా ప్రాముఖ్యతనిస్తోంది రత్తమ్మ. అన్నింటిలోనూ సలహాలు అడగడం, అన్నీ ముందు గీతికకే చూపించడం చేస్తోంది. మరో 2 రోజులు గడిచాయి. ఆ రోజు సంజయ్ తను వేయించిన కొత్త మోడల్ శుభలేఖలు చూపించడానికి వచ్చాడు. అల్లంత దూరంలో అతన్ని చూసింది గీతిక. అడగాలి, ఇదే సమయం అనుకుంది. వాకిట్లో ఎవ్వరూ లేరు. సంజయ్ వచ్చేశాడు. కుర్చీలో కూర్చున్నాడు ఎప్పట్లాగే. మనసు ఉద్వేగంతో నిండిపోయింది. ఏదో వణుకు, ఆవేశం, ఆరాటం. ధైర్యం కూడా తీసుకుంది. కాళ్ళు తడబడుతున్నాయి. అసలు ఈ మధ్య సరిగ్గా అన్నం తినడమే మానేసింది. మనశ్శాంతి లేదు. దానికి తోడు రాత్రింబవళ్ళు నెల రోజుల నుంచి పెళ్లి పనులు, చాకిరి. చేతిలో ఉన్న శక్తి అంతా హరించుకుపోయింది గీతికకి. చాలా చిక్కిపోయింది. దీనంగా ఉంది. ఒక చేత్తో కుర్చీని గట్టిగా పట్టుకుంది. వాళ్ళంతా చెమటలు. మాటలు కూడదీసుకుంటూ అతడి మొహం వంక చూసింది. అతడు సానుభూతితో చూస్తున్నాడు. అతడి ముఖం తన తల్లి మొహంలానే ఉంది. అమ్మ ముఖం పోలికలు స్పష్టంగా కనపడుతున్నాయి. అవును, తన తల్లికి సొంత తమ్ముడు మరి. అమ్మను తలుచుకోగానే కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. కళ్ళు మసకగారాయి. ఒంట్లో ఎలా ఉంది గీతిక? నీరసంగా ఉందా? ఎందుకట్లా ఉన్నావు? ఇంకా నువ్వు రెస్ట్ తీసుకోవాలమ్మా. ఎందుకట్లా ఊరికే తిరిగి స్ట్రెయిన్ చేసుకుంటావు? పడబోతున్న గీతికను పట్టుకుంటూ అడిగాడు సంజయ్. అట్లాగే అతడి గుండెలకు అంటుకుపోయి బోరున ఏడవాలనిపించింది గీతికకి. అంతలో ఎక్కడి నుంచో చంద్రిక ఊడిపడింది. ఒక్క క్షణం వాళ్ళని ఆ స్థితిలో చూసి బురుకుట్టి ముడిచింది. సంజయ్ ఏమీ పట్టించుకోలేదు. గీతికని కుర్చీలో కూర్చోబెడుతూ, చంద్రిక, మీ అక్కకి కాస్త కాఫీ తెచ్చివ్వు, నీరసంగా ఉంది అన్నాడు. వెంటనే లోపలికి వెళ్ళింది చంద్రిక. వెళ్ళడం ఇష్టం లేకపోయినా వెళ్ళింది. నాకేం పర్వాలేదు, బాగానే ఉన్నాను అంటూ కుర్చీలోంచి లేవబోయింది గీతిక. గబగబా అడిగేయాలి, చంద్రిక కాఫీ తెచ్చేలోగా అనుకుంటూ ఉండగానే చంద్రిక వచ్చేసింది. 2 క్షణాలైనా కాలేదు వెళ్ళి. అక్క, అమ్మ నిన్నోసారి లోపలికి రమ్మంది, నడవగలవా అని అడిగింది. అసలు సంగతి వాళ్ళిద్దరిని అట్లా ఏకాంతంగా వదలడం ఇష్టం లేదు. ఒక్కసారి నిస్సహాయంగా చూసి లోపలికి వెళ్ళింది గీతిక. ఆ చూపుకి కలవరపడ్డాడు సంజయ్. దయతల్చిందో ఏమో గీతికకి కాఫీ గ్లాస్ అందించింది రత్తమ్మ. కూతురికి అల్లుడికి కప్పుల్లో పోసి తీసుకొచ్చింది కాఫీ అందుకుంటూ సంజయ్ అందించిన శుభలేఖను చూసి పొంగిపోయింది రత్తమ్మ. బాగుందయ్యా, చాలా బాగుంది అంటూ ఉబ్బి తబ్బిబ్బైపోయింది. మీకు అభ్యంతరం లేకపోతే మా ఫ్రెండ్స్ కొందరికి మేము కలిసి ఇన్విటేషన్స్ ఇవ్వాలనుకుంటున్నాం, మీ అమ్మాయిని పంపించగలరా అన్నాడు సంజయ్ వచ్చిన పనిని బయట పెడుతూ. అట్లాగే నాయనా, దానికే, నీ ఇష్టం.
అది నీకు కాబోయే భార్య, నువ్వెక్కడికన్నా తీసుకెళ్ళచ్చు, దానికి నన్నడగాలా అంది రత్తమ్మ తనలో తనే మురిసిపోతూ. చంద్రిక మనసు ఎగిరి గంతులేసింది. గులాబీ రంగు డ్రెస్సులో గులాబీ పువ్వులాగా అందంగా మెరిసిపోతోంది. చంద్రిక అందాన్ని చూస్తూ మనసులో ముల్లులాగా గుచ్చుతున్న గీతిక అనారోగ్య విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు సంజయ్. మరో పావు గంటకి చంద్రిక సంజయ్లు బయటికి వెళ్ళిపోయారు. గీతిక అడగాలనుకున్నది అడగనే లేకపోయింది. అవకాశమే దొరకలేదు. ఆ రోజు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు చంద్రికని. ఇంటి నిండా బంధువులు. గీతికకి క్షణం తీరికలేదు. గీతి, పోయి పేరెంటం పిలిచిరామ్మా. కసి కలిగింది గీతికకి. నేను పోను అని గట్టిగా అరవాలనుకుంది, కానీ అందరి ముందర బాగుండదనుకుంది. నేను చంద్రికి చలంటి పోస్తున్నాను, ఇంకెవరినన్నా పంపించమ్మా అని మాత్రం అంది. గీతికకి వెళ్ళడం అసలు ఇష్టం లేదు, తప్పించుకోవాలంటే వీల్లేదు. ఎవరు వెళ్తారే, అయినా మనం కాకుండా ఇంకెవరన్నా వెళ్తే బాగుంటుందా? వాళ్ళు వస్తారా? తొందరగా తలంటి ముగించి వెళ్ళమ్మా. మాట్లాడలేదు గీతిక. నిన్నల్లా నేను మీ నాన్న తిరగలేక సత్యం. పెళ్ళికని అందరినీ పిలిచి పిలిచి ఇంకా ఇవాళ కూడా నేను ఎక్కడికి వెళ్ళను. నా మాట వినమ్మా. మా అమ్మవి కదూ, గడ్డం పట్టుకొని బతిమలాడింది రత్తమ్మ అందరూ చూస్తుండగా. తన చీరల్లో ముదురు రంగు పట్టు చీర గీతికకి తీసిచ్చింది కట్టుకోమని. ఆ చీరని విసిరి బయటకు గిరాట కొట్టాలనిపించింది గీతికకి. ఎంత బతిమలాడినా వినిపించుకోకుండా అట్టాగే వెళ్ళిపోయింది కుంకుమ భరిణి తీసుకొని బయటికి. వచ్చిన వాళ్ళంతా సానుభూతిగా చూస్తున్నారు గీతిక వంక. అది భరించలేకపోతోంది ఆమె. ముత్తైదువులంతా వచ్చారు, మేళగాళ్ళు వచ్చారు. పందిరికి పచ్చని తోరణాలు మెరుస్తున్నాయి. రంగురంగుల కాగితాలు కత్తిరించి కట్టారు. చంద్రిక తలంటై వచ్చాక హాస్యాలతో పాటలతో ముస్తాబు చేశారు. ఆ తర్వాత ఒక పళ్ళెంలో ముదురు నీలం రంగు పట్టుచీర, జాకెట్టు గుడ్డలు తెచ్చి బొట్టు పెట్టి ఇచ్చింది కూతురికి. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. కంచిపట్టు చీరలో మెరిసిపోతోంది చంద్రిక. కళ్ళకి కాటుక, కాళ్ళకి పసుపు, పారాణి, బుగ్గన చుక్క, చెవులకి కొత్త మోడల్ జూకాలు, మెళ్ళో రాళ్ళ నెక్లెస్, చేతులకి బంగారు గాజులు, వాటి మధ్య నీలం ఎరుపు మట్టి గాజులు, వేలికి ప్రధానపు ఉంగరం, గోరింటాకు పెట్టిన చేతులు, తల నిండా పూలు, కాళ్ళకి గజ్జెలు. మూర్తి భవించిన సౌందర్యవతిలాగా ఉంది చంద్రిక. మళ్ళీ హారతిచ్చారు, పాటలు పాడారు. తోడిపెళ్లి కూతురుగా పసిదాన్ని రాధికను కూర్చోబెట్టారు. బుల్లి పట్టు పరికినితో ఎంతో ముద్దుగా ఉంది ఆ పాప. గీతిక మాత్రం సాదా వాయిల్ చీరతో, ఏ నగలు లేకుండా అలసిన ముఖంతో వచ్చిన వాళ్ళకి పసుపులు పూస్తూ, బొట్టు పెడుతూ, తాంబూలాలు ఇస్తూ, కాఫీ పలహారాలు అందిస్తూ ఏదో ఒక పనిలో మునిగిపోయి ఉంది. రత్తమ్మ పెద్ద పట్టు చీరతో హడావిడిగా తిరుగుతోంది. ఆవిడికి అంతా బాగానే ఉంది, కానీ ఒక్కటే చిరాకును కలిగిస్తోంది. వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు, పెద్ద పిల్లకి పెళ్లి చేయకుండా దీనికేం చేస్తున్నారు అని. ఆ పిల్ల మేనమావకి ఆ పిల్లనివ్వకుండా దీన్ని ఇస్తున్నారే అని. అక్కడికి అడిగిన వాళ్ళందరికీ ఓపికగానే జవాబులు చెప్పుకొస్తోంది. ఏవేవో వంకలు చెప్తోంది. వాళ్ళు నమ్మకపోయినా ఊరుకుంటున్నారు. ఆవిడ అటు వెళ్ళంగానే గుసగుసలు. ఈ విధంగా ఒకళ్ళు అడగడం, ఈవిడ జవాబు చెప్పడం గీతిక చెవిన పడనే పడింది. ఏం వదినా, సంజయ్కి పెద్ద పిల్లని చాలా రోజులుగా అనుకున్నారుగా, ఏమైంది ఇప్పుడు, చేసుకోనన్నాడా? దూరపు బంధువు ఒక ఆవిడ ప్రశ్నించింది. అవును వదినా, రత్తమ్మ జవాబు. ఎందుకని? పిల్ల ఆరోగ్యం బాగాలేదు వదినా, అనుకోకుండా అనేసింది రత్తమ్మ ఈసారి. ప్రతిసారి ఎంతో జాగ్రత్తగానే జవాబులు ఇస్తూ వచ్చింది. వింటూనే గీతిక అదిరిపడింది. ఏంటి, తన ఆరోగ్యానికి ఏమైంది? నిక్షేపంలా ఉంటేను. గీతికని ఆవిడ గమనించలేదు, ఇంకా ఏదో అంటోంది. డాక్టర్లు కొన్నాళ్ల వరకు పెళ్లి చేయకూడదని చెప్పారు వదిన. ఆ పిల్లాడు అంతదాకా ఆగలేనన్నాడు. మన చెయ్యి జారిపోతాడేమోనని మేము భయపడ్డాం, కానీ అతడే చంద్రికను చేసుకుంటా అన్నాడు. ఎంత అబద్ధం, అన్యాయం, ఇది అన్యాయం. గీతిక హృదయం ఘోషించింది. ఏ పిల్ల అయితేనే మన ఇంటి అల్లుడు కావడం ముఖ్యం అనుకున్నాం మేమును. ఇంకా దీనికి మరో 6 నెలల్లో చేసేస్తాం. నెమ్మదిగా మరో సంబంధం చూసి
ఇంకా ఏదో అంటూనే ఉంది ఆవిడ. కళ్ళు తిరుగుతున్నాయి గీతికకి. గబగబా సామాన్ల గదిలోకి వెళ్ళి నిలబడలేక కళ్ళు మూసుకొని ఒక మూల కూలబడింది. ఎంత కల్పితం! ఇదంతా ఈవిడ చేసిందే. తన అనుమానం నిజమైంది. సందేహం లేదు. మామయ్యకి నూరు పోసి తనకు కాకుండా చేసింది ఈవిడే. ఈవిడికి తన మీద ప్రేమ లేదనే అనుకుంది, కానీ ఇంత ద్రోహం చేస్తుంది అనుకోలేదు. మామయ్యకి తన కూతుర్నిచ్చుకుందామని ఈ సమస్య, ఈ పన్నాగం పన్నిందనమాట. తనెంత మూర్ఖురాలు! ఆవిడ మాటలన్నీ నమ్మి మామయ్య మీద కసి పెంచుకుంది. ఇందులో మామయ్య తప్పే ఉంది? తను అసలు మామయ్యతో మాట్లాడింది ఎప్పుడు? అతడికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఎప్పుడు? ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే కదా ఒకరికొకరు అర్థమయ్యేది. ఎంత పొరపాటు జరిగిపోయింది. ఇది మోసపు పెళ్ళి. ఈ పెళ్ళి జరగకూడదు. నేను గొడవ చేయాలి. ఎట్లాగైనా సరే మామయ్యకి అంతా చెప్పేయాలి. అప్పుడేం చేస్తాడో చూడాలి. తననే చేసుకుంటాడో లేక చంద్రికనే చేసుకుంటాడో. వీల్లేదు. ఇంతలో రత్తమ్మ వచ్చింది ఆ గదిలోకి. గీతికలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఆవేశం కలిగింది రత్తమ్మను చూస్తుంటే. అమ్మా, నాకు జబ్బన్నావే, ఏం జబ్బో కాస్త చెప్తావా? ఆవేశాన్ని అణుచుకుంటూ శాంతంగానే అడిగింది గీతిక. నివ్వెరబోయింది రత్తమ్మ. ఏమిటి జబ్బేమిటే? నేనేమన్నాను? వెళ్ళాలి, అవతల పని ఉంది బోలుడు. వెళ్ళబోయింది. ఆగు, ఒక్క నిమిషం, నాకు జవాబు చెప్పే వెళ్ళాలి. నువ్వు నన్ను ఏ డాక్టర్లకు చూపించావు? నన్ను పెళ్లి చేసుకోకూడదని ఏ డాక్టర్ చెప్పాడు? నేను అడుగుతాను. తలుపు కడ్డంగా నుంచుంటూ అడిగింది గీతిక. గీతిక విడ్డూరపు ప్రవర్తనకి కాస్త భయమే కలిగింది రత్తమ్మకి. అయినా ధైర్యం తెచ్చుకుంటూ, ఏంటే నీ మాటలు, నీ ప్రేలాపన, అడ్డులే, నేను వెళ్ళాలి విదిలించింది రత్తమ్మ. వెళ్ళడానికి వీల్లేదు. కథలు అల్లి కల్పించి చెప్పి మావయ్యని నాకు కాకుండా చేసావు. ఇళ్ళలగ్గానే పండగ అయిపోదు. ఇంకా 3 ముళ్ళు పడలేదు, గుర్తుంచుకో. ఇప్పుడు నేను స్వయంగా వెళ్ళి మావయ్యతో అన్ని విషయాలు చెప్పేస్తాను. నన్ను వదిలి ఈ పెళ్ళి ఎట్లా చేసుకుంటాడో చూస్తాను ఆవేశంగా అంది. ఎక్కడికే నువ్వు వెళ్ళేది? నోరు మూసుకొని పడుండు. వెళ్తుంది. ఇన్నాళ్ళు ఇంత తిండి పడేసి బట్టిస్తున్నాను. ఇంక నుంచి అది కూడా కరువు అవుతుంది, జాగ్రత్త. నువ్వు ఏడ్చి చచ్చినా ఈ పెళ్ళి ఆగదు. నిన్ను గడప దాటనిస్తేగా. పెళ్ళయ్యేదాకా నిన్ను ఈ గదిలోనే పెట్టి తాళనేస్తా. ఏం చేసుకుంటావే? ఏం చూసుకొని నీ మిడిసిపాటు? అయినా వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుంటున్నారు. నువ్వు కళ్ళల్లో నిప్పు పోసుకుంటావే? గీతికని నెట్టుకొని బయటికి పోబోయింది గీతిక. మరింత అలా అడ్డుపడింది. లే, అడ్డులే. నిన్నే అడ్డులేమ్మంటుంటే నేను లేవను. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అందరూ ఇక్కడికే రావాలి, గుమిగూడాలి. అందరికీ ఈ విషయం తెలియాలి. అప్పుడు పెళ్ళి అదే ఆగిపోతుంది. మావయ్యకు కూడా తెలుస్తుంది. కసిగా అంది గీతిక. వెంటనే ఆమె చెంప చెళ్ళుమంది. నోర్మొయ్, తాహతు తెలిసి మాట్లాడు. పిచ్చిగా వాగుతున్నావు. ఇట్లాంటి వెధవేషాలు వేసావంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళగొడతాను, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పట్టుకో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? ఎన్ని తిట్లు తిన్నా, నిష్ఠూరాలు పడినా దెబ్బలు మాత్రం తినలేదు ఇంతవరకు గీతిక. ఈ దెబ్బతో ఆమె దిమ్మెరిపోయింది. అసలే నీరసంగా ఉండడంతో కళ్ళు బయర్లు గమ్మాయి. అదే అదనని చెయ్యి పట్టుకొని యువతలకి లాగి తలుపు తీసి అవతలికి వెళ్ళి తలుపు బయట గడివేసేసింది రత్తమ్మ. తన పని మీద తనను వెళ్ళిపోయింది. గీతిక గురించి అడిగిన వాళ్ళందరికీ తలనొప్పి పడుకుంది అని చెప్పింది. గీతిక గదిలో అచేతనంగా ఉండిపోయింది. అట్లాగే ఎంతోసేపు ఉంది. ఆ తర్వాత కళ్ళు తెరిచిన గీతిక కళ్ళకి చల్లటి చిరునవ్వులు నవ్విస్తున్న తల్లి ఫోటో కనబడింది. అది అసలు డ్రాయింగ్ రూమ్లో ఉండాల్సింది సున్నాలు కొట్టేటప్పుడు తీసి సామాన్ల గదిలో పడేసింది రత్తమ్మ. అది మళ్ళీ తీసి తగిలించనే లేదు. తల్లి ఫోటోను చూస్తూనే ఉప్పెనలాగా ఏడుపు వచ్చింది గీతికకి. అమ్మ, చూసావా ఎంత అన్యాయం? నువ్వుంటే ఇట్లా జరిగేదా? వెక్కి వెక్కి ఏడ్చింది. తలుపు లాగి చూసింది, రాలేదు. తనని లోపల బందీ చేశారనమాట. కొంతసేపు గడిచింది. ఏదో బాధగా ఉంది లోపల. తలుపు బయట గడి తీసిన చప్పుడు తండ్రి లోపలికి వచ్చాడు. ఎవరు? నువ్వా అమ్మా గీతి? నువ్వు ఇక్కడున్నావా?
బయట గడి ఎవరు పెట్టారే, నిన్ను చూడలేదా అంటూ వచ్చిన పనిని మర్చిపోయి ప్రశ్నించాడు. గీతిక మాట్లాడలేదు. గీతిక దగ్గరగా వచ్చాడు ఆయన. గీతిక తల్లి ఫోటో చేతిలో పట్టుకొని ఏడుస్తోంది. ఆయన గుండె కరిగిపోయింది. తల్లి గీతిక, అమ్మా ఇట్రా తల్లి, నేను నీ పరిస్థితికి లోపల ఏడుస్తున్నానమ్మా. నేను నిజంగా అసమర్థుడినే. అయినా సంజయ్ ఎందుకట్లా మారాడానమ్మా అడుగుదాం అనుకున్నాను. నాన్న, మోసం నాన్న అది. ఇదంతా పిన్ని చేసిన కుట్ర. నాన్న, జబ్బేంటి నాన్న, ఇదేం పుకారు? మీరే చెప్పండి, ఇది మంచి పనేనా? తన కూతురికి పెళ్లి చేసుకోవడానికి ఇంత ఘోరం చేస్తుందా ఆవిడ? అదే కన్న కూతురికైతే ఇట్లా చేసేదా? కళ్ళ నీళ్ళు ఊబికి వచ్చాయి. ఆయనకి కన్నీళ్ళు వచ్చాయి. ఇదంతా నా వల్లే తల్లి. నేను అసలు రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది. దేవత లాంటి మీ అమ్మకి ఈవిడికి ఎంత తేడా ఉంది. ఇప్పుడేమనుకోనే లాభం? సంజయ్నే అడుగుదాం అనుకున్నాను, ఎందుకు గీతికని వద్దామన్నావని. అసలు ఆవిడ అడగనివ్వలేదే. నేనేం చేసేది? కానీ తల్లి, నీకు జబ్బని ఈవిడ ప్రచారం చేస్తోందని నాకు తెలియలేదమ్మా. నాకు ఇవాళే ఇప్పుడే నువ్వు చెప్తేనే తెలిసింది. ఇవన్నీ వింటుంటే తల్లి, నేను ఇంకా ఎందుకు బతికున్నానా అని ఏడుస్తున్నాను. ఎందుకు నాన్న, మనం ఎందుకు ఇంత బాధపడ్డాం? దీనిని మనం ప్రతిఘటించలేమా? మీరు నా వెనకాల ఉంటే ఆవిడ్ని ఎదిరించగలను. అన్యాయాన్ని అన్యాయం అని తెలిసి మనం ఎందుకు ఊరుకోవాలి? మీరు అడగండి, లేకపోతే నేను అడుగుతాను అందరి ముందట. ఇంతలో రత్తమ్మ వచ్చింది. ఏంటి తండ్రి కూతుళ్ళ మంతనాలు? మంతనాలు కాదే నిన్ను. పళ్ళు పటపట కొరుకుతూ ఆయన లేచాడు. ఆవిడ తొణకలేదు, బెణకలేదు. మొగుడు ఆవిడ చేతుల్లో కీలు బొమ్మే. ఆయన ఎట్లా లొంగదీయాలో ఆవిడకి బాగా తెలుసు. ఏంటి మీకేమన్నా మతిపోయిందా? పెళ్లివారు అవతల వస్తున్నారు, మనం వెళ్ళి వాళ్ళకి కావలసినవి చూడద్దు, పావుకోళ్ళు గదిలో ఉన్నాయో లేవో అని చూడటానికి వచ్చి ఇక్కడే కూర్చుంటే ఎట్లా? అవతల బోలెడు పనులు, ఒక్కదాన్ని ఎక్కడ తిరగను. ఆడపనికి మగ పనికిను. పెళ్లివారు వస్తున్నారంటే కాస్త తగ్గాడు వేదాంతం. అయినా అదేమిటి, గీతికకి జబ్బని పుట్టించావుట, తప్పు కదూ. నీకు ఇదేం పాడు బుద్ధే? ఒక పిల్లని ఉసురు పెట్టి ఈ పెళ్లి చేసినా నీ కూతురు సుఖపడుతుందని అనుకున్నావా అన్నాడు కాస్త తీవ్రంగానే. చాలేండి సంబడం, నేనేం పుట్టించలేదు. అసలు ఎవరన్నారో ఎవరు విన్నారో నాకేం తెలుసు అన్నది ఆవిడ. అమ్మో, ఒక్కసారిగా ఎంత అబద్ధం ఆడేసిందో. అప్రయత్నంగా గీతిక చేతులు గుండెల మీదకి వెళ్ళి తన చెవులతో తను విన్నది. ఎట్లా నమ్మకంగా ఉండగలదు? ఏంటి, మీరు వస్తున్నారా లేదా విడిదికి? ఈ మహారాణి గారు కోపగృహం విడిచి రాదు. ఇంకా అన్ని పనులకి నేనే చూసుకోవాలి. విసవిస వెళ్ళిపోయింది. వస్తాను తల్లి, నువ్వేం అధైర్యపడకు, అన్నీ మన మంచికే అనుకుందాం. గీతికని సందిగ్ధావస్థలో వదిలి తండ్రి వెళ్ళిపోయాడు. నిర్లిప్తంగా ఉండిపోయింది గీతిక. తను ఒంటరిది, నిజంగా ఒంటరిది. ఆంటీ, మీరు ఇక్కడ కూర్చున్నారా? నేను ఇల్లంతా వెతుకుతున్నాను మీకోసం. ఇవాళ మీ ఇల్లు ఎంత బాగుందో. పాపని కూడా తీసుకొచ్చాను. చంద్రక్క ఎంత అందంగా ఉందో. పెళ్ళంటే ఏంటంటీ? శృతి వచ్చి చనువుగా గీతిక ఒళ్ళో కూర్చుంటూ అడిగింది. గీతిక మౌనంగా ఉండడం చూసి ఆశ్చర్యంగా ఆమె మొహంలోకి చూసింది. కన్నీరు తుడుస్తూ, ఆంటీ ఏడుస్తున్నారా? ఎందుకు? ముద్దుగా అడిగింది. సమాధానంగా ఆ పిల్లని గట్టిగా హృదయానికి అద్దుకుంది గీతిక. భర్త ఆ గది నుంచి బయటికి రాగానే ఆయన్ని తన మాటలతో మంచి చేసుకుంది రత్తమ్మ. చూడండి, ఇప్పుడు సంజయ్తో ఏమన్నా మాట్లాడితే ఈ పెళ్ళి ఆగిపోవచ్చు. దీంతో ఇక మన చంద్రికకు పెళ్ళి కాదు ఈ జన్మలో. పీటల మీద దాకా వచ్చి ఆగిపోతే ఆ పిల్లని ఇంకెవరు చేసుకుంటారు? మీరే చెప్పండి. నిజానికి ఎవరో అమ్మలక్కలు కల్పించినవే కానీ నిజం కాదు. నేను అట్లా అంటానా మన పిల్ల గురించి? అసలు మీరెట్లా నమ్మారని? దానికి తనకి కావలసిన సంబంధం కాకుండా పోయిన దుగ్ధం ఉంది, సహజం. కానీ ఏం చేస్తాం, అందులో మన తప్పేముంది? అది దాని కర్మ. ఈ పెళ్ళి జరిగిపోయేదాకా దాన్ని ఒంటరిగా వదిలేస్తే ఆ తర్వాత కాస్త అదే సర్దుకుంటుంది. అందుకనే దాన్ని ఎక్కువగా పలకరించకండి. ఈ మాటతో ఆయన పూర్తిగా చప్పబడిపోయాడు. తర్వాతి భాగం తర్వాత. సశేష్.